టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లి తిరుమల శ్రీవారి ఆలయ పైభాగంలో నో ఫ్లయింగ్ జోన్ ఉత్తర్వులు విమానాశ్రయ అధికారులకు త్వరితగతిన అందేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికునిగా శ్రీవారి భక్తునిగా నవీన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ ధర్మకర్తల మండలి సంయుక్తంగా కలిసి ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తిరుమల శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకల్ని నిషేధించేలా చర్యలు చేపట్టకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఈరోజు దానికి ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఏటీసీలో డైరెక్షన్ ఇస్తారో విమానాలకి ఆ డైరెక్షన్ ప్రకారం విమాన రాకపోకలు కొనసాగించాలి. మరి ఏటీసీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదా? టీటీడీ లేఖలు రాశామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. టీటీడీ లేఖలకి కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రివర్యులు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, యువ నాయకులు, స్వామివారికి పరమ భక్తులు, ఖచ్చితంగా టీటీడీ ఉన్నతాధికారులు ప్రమేయంతో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళని కలిసి విమాన రాకపోకలు మార్చాలని, డైరెక్షన్ తిరుమల శ్రీవారి ఆలయం పైన వెళ్ళకూడదు, ఆగమ శాస్త్ర విరుద్ధము, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పని విజ్ఞప్తి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు.